రాజమండ్రి గురించి పురంధేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో చోట పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఇప్పటిదాకా గెలిచిన చోట ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక నేతలతో కలిసి ఆయన రాజమండ్రిలో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు, నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే గడిచిన 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే అసలు ఎక్కడ అభివృద్ధి కనిపించట్లేదు అంటున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి, పురంధేశ్వరి ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిగా వచ్చారు. అసలు అభివృద్ధి అనేది జరగలేదు. ముఖ్యంగా ఇళ్ల విషయానికి వస్తే మడ అడవులను నరికేసి అక్కడ భూములు సేకరించారు, మళ్ళీ ల్యాండ్ లెవెలింగ్ చేయడానికి కూడా 3 నిధులు దోచేశారు అంటున్నారు. అసలు అటువంటి సంఘటన రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఎక్కడ జరిగిందంటారా? ఆవిడకి అసలు రాజమండ్రి పార్లమెంట్ మీద అవగాహన లేదండి. ఎందుకంటే మడ అడవులు అనేవి రాజమండ్రిలో లేవు. బేసిక్గా ఆవిడకి ఆ విషయం కూడా తెలియదు. ఆవిడ రాజమండ్రికి పోటీ చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మడ అడవులు అనేవి కాకినాడకి సంబంధించిన ఇష్యూ, రాజమండ్రికి సంబంధించింది కాదు. అభివృద్ధి అంటారా మీరు? చూస్తే కనబడుతుంది. అబద్ధాలు ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు టీడీపీ నాయకులు. వారి చెంతం చేరి ఈవిడ కూడా అదే పనిలో ఉన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధి కాదా? అదేవిధంగా 13.5 లక్షల కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూపులు పరిశ్రమలు స్థాపించాయి. 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇది అభివృద్ధి కాదా? ఆవిడకి కనిపించట్లేదు. ఆవిడకి ఎప్పుడు రాష్ట్రం మీద ఆవిడ దృష్టి పెడితే ఆవిడకి ఇవన్నీ కనిపించేవి. ఆవిడకి ఆ రాష్ట్రం మీద అవగాహన లేదు. అదేవిధంగా విద్య, ఈ రాష్ట్రంలో పేద పిల్లలు పనిలోకి వెళ్ళకూడదు, చదువుకోవాలి, చదువుకుని ఉన్నత స్థాయికి రావాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో రాణించాలి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంని పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన విజన్ గొప్పది. వీళ్ళేదో కార్పొరేట్ స్కూల్ కాపలా కాస్తారు వీళ్ళు. అందువల్ల ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం పెడితే జీర్ణించుకోలేక మాతృభాషను చంపేస్తున్నారని చెప్పి కొన్నాళ్ళు దుష్ప్రచారం చేశారు. ప్రజలు తిప్పికొట్టారు, వాళ్ళకి వాస్తవాలు తెలిసినాయి. నాకు రాష్ట్రంలో మీరు చాలా నియోజకవర్గాలు ఇప్పటికి పోటీ చేశారు. మీరు రాజమండ్రి అసలు లోకలే కాదు కదా, ఒక్కొక్కసారి ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటే నేను ఎన్టీఆర్ బిడ్డను, నేను ఎవరిని ఆదరిస్తాను. నిజంగా రాజమండ్రి పార్లమెంట్ అటువంటి పరిస్థితి ఉందా అసలు? సార్, రాజమండ్రి ఎప్పుడు కూడా ఈ ఫ్లయింగ్ ఆర్టిస్టులు, గెస్ట్ ఆర్టిస్టులతో నిండిపోయింది. గతంలో కూడా మనం చూసాం ఆర్టిస్టులని ఎంపీగా వచ్చి విమానాల్లో దిగి విమానాల్లో వెళ్ళిపోతుంటారు. ఈ రాజమండ్రికి వాడు చేసింది శూన్యం. నేను లోకలు, ఇదే ప్రాంతంలో 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది నాకు. నేను పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదు. ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మినిస్టర్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి పోగానే బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇలా జంప్ చేస్తారు ఆవిడ. అదే ప్రతి ఎలక్షన్కి ఒక్కో నియోజకవర్గం ఎంచుకుని అలా తిరుగుతూ ఉంటారు ఆవిడ. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఆవిడ చేసింది శూన్యం. ఏమన్నా ఉంటే శ్వేతపత్రం పెట్టమనండి. రాజమండ్రికి వచ్చిన పురంధేశ్వరి ఇప్పటికీ పోటీ చేసిన ఒక్కొక్క చోట ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎన్నికలు పోటీ చేస్తున్నారు. ఒక నిబద్ధత ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా ఏమీ లేకుండా ఆమె ఇప్పుడు రాజమండ్రికి రావడం జరిగింది. తానైతే లోకల్ అని గడిచిన 25 ఏళ్లుగా ఇక్కడ ప్రజలకే సేవలు అందిస్తుందని, ప్రధానంగా రాజమండ్రి పార్లమెంటరీకి సంబంధించి తనకు విజన్ ఉందని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్నారు. అలవికాని వాగ్దానాలు చేసేది తాము కాదని పురంధేశ్వరి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్.